అది పురాతన పరిశ్రమల ప్రతిష్ట 400 సంవత్సరాల నాడు నిర్మించింది అది. ఆ దేవస్థానం ఊరంత ముందు అక్కడనే ఉండేది. ఆ ఊళ్ళో నుంచి ఇసుక మేటలు పెట్టే గాలికి ఇసుక వచ్చేసి ఆ నుంచి వచ్చి పక్కకి వచ్చి కట్టుకున్నారు. ఆ కట్టుకున్న పాట ఆడ పోకుండా చాలించుకున్నారు. ఆ దేవస్థానానికి 100 ఎకరం భూమి ఉంది. అది ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏమంటే వచ్చేది సంవత్సరం పాటలు పెట్టుకునేది. ఆ డబ్బంతా వాళ్ళు చీపురు పనిచేసినట్టు 5 జీతాలు ఇచ్చినట్టు చేసినట్టు వాళ్ళు చేస్తుండేది. చెప్పేది మేము అడిగితే లెక్కలు చెప్పేది లేదు. దానికి కనీసం ఒక 20 కోట్ల రూపాయలు పంచలోకం సెల్లు ఉండేది. 20 కోట్లు పంచలోకం సెల్లు ఉండేవి. ఎత్తుకొని పోయి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఎత్తుకొని పోయి సంగాపోల దేవస్థానం శివాలయం వైపున ఆడ అప్పగించారు. ఆ సెల్లోని అవి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండేవి. ఇప్పుడు మేము అడిగితే పోయిన సంవత్సరం మేము బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వచ్చి పాట పెట్టేటప్పుడు అడిగితే అట్టపోయింది లెక్కలు మేము డబ్బులు కట్టేస్తున్నాం అది ఇది అని చెప్పారు. మళ్ళీ దాని గురించి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ మేము మినిస్టర్ కాడికి పోతే ఆయన కూడా ఏమి దాన్ని తాగేదలుచుకోలేదు. అందుకని ఇప్పుడు మా ఆత్మకూరు నియోజకవర్గానికి రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన మేము కలుసుకుంటే ఆయన తప్పకుండా చేస్తాడని మేమందరం అనుకుంటున్నాము. ఆయన తప్పకుండా ఈ ఊళ్ళో ఆయన కూడా సంసారం ఉండడు కాబట్టి ఆయన తప్పకుండా చేస్తాడని అనుకుంటున్నాము. లాస్ట్ గవర్నమెంట్ మీకు ఏం చేయలేదు? ఏం చేయలేదు. ఎన్ని తరాలు పోయి పోవడం రావడమే కానీ ఆయన ఏం పట్టించుకున్నాడు ఏం కాదు. గుడి గురించి చెప్పారు మీరు? బ్యాచీలుగా పోయేది. ఇప్పుడు 10,000 20,000 ఖర్చులు పెట్టుకుని కార్లు తీసుకొని విజయవాడ అక్కడ ఎక్కడెక్కడో తిరిగి అసలు ఎక్కడ పోయి వచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఈయన మాకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు దేవాలయ శాఖ మంత్రి కాబట్టి ఈయన బట్టి మేము చేయించుకుంటాం అనుకుంటున్నాం. ఆయన కూడా చేస్తానని చెప్పి మాట ఇచ్చున్నారు. ఓకే. ఇప్పుడు గుడిలో మీకు తెలిసి అది ఇప్పుడు ఆమె చెప్పినట్టు 100 ఎకరాలని ఉంది అంటున్నారు. 100 ఎకరం పొలం ఉంది. పొలం వచ్చి సంవత్సరం వచ్చి సంవత్సరానికి ఒక తడవ వచ్చి పాట పెట్టుకుంటారు. అంటే 3 సంవత్సరాల పాట పెడతారు. 3 సంవత్సరాలు వచ్చి కౌలు కట్టించుకొని పోతారు అనమాట. ఆ డబ్బు ఎత్తుకొని పోయి వాళ్ళు బోర్డు వాళ్ళు కడతారు. ఏమంటే ఈ డబ్బులు ఎత్తుకొని పోయి మేము ఆ గుడికి పెట్టినాం ఈ గుడికి పెట్టినాం ఏమో చెప్తారు లెక్కలు. అడిగితే సమాధానం చెప్పడం లేదు. పోయిన మంత్రి పట్టించుకోలేదు దాని గురించి. ఎవరు పోయిన మంత్రి మీకు? ఆయన గౌతమ్ రెడ్డి కదా. అందుకని ఆయన వాళ్ళు ఏం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మేము రామనారాయణకి చెప్పినట్టు ఆయన దాని గురించి చేస్తానని మీకు మాట అనుకున్నాం. అది అంటే ఆయన ఈ ఊళ్ళో ఆయన కూడా సంసారం ఉన్నాడు కాబట్టి. అన్న ఈ గుడి పేరు అసలు టోటల్ గుడి పేరు ఏంటి మీకు? అదే నాగేశ్వర స్వామి దేవస్థానం.